అనంతపురంలోని ఆర్టీటీ ఫుట్బాల్ మైదానంలో 79వ సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్ క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏపీ ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాలో రెండోసారి ఈ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ క్రీడా పోటీలకు ఏపీ, తమిళనాడు, పాండిచ్చేరి, అండమాన్ నికోబార్ రాష్ట్రాల ఫుట్బాల్ ఆటగాళ్లు పాల్గొన్నారు. ఇవాటి నుంచి ఈ నెల 21 వరకు ఈ పోటీలు జరగనున్నాయి. Andhra Pradesh Football Association wishes to టీమ్స్ కి కూడా కావాలి ఫాస్ట్ ప్రశాంత్ సో మనము ఇది సంతోష్ ట్రోఫీ 79th సంతోష్ ట్రోఫీ టోర్నమెంట్ ఆల్ ఇండియా లెవెల్లో జరుగుతూ ఉంది. ఒక గ్రూప్ స్టేజ్ మనకి ఆంధ్రప్రదేశ్కి అలాట్ చేయడం అనేది జరిగింది. దాంట్లో పాండిచ్చేరి, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, అండమాన్ నుంచి 4 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో ఆఫ్టర్ 40 years తర్వాత మనకి 24-25లో ఫస్ట్ సంతోష్ ట్రోఫీ అలాట్మెంట్ అనేది జరిగింది. దానికి మన ఆర్డిటి నుంచి ఎంతో సహకారము ఆర్డిటీలో ఉండే స్టాండర్డ్స్ వల్ల మనకి ఇచ్చినారు. అలాగే మేము ఢిల్లీలో దీనిపైన చాలాసార్లు పోయి ఢిల్లీలో మనము మీటింగ్స్లో వాళ్ళని అడగడం బట్టి వీడికి వచ్చి ఫెసిలిటీస్ని చూసి ఇచ్చినారు. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఫుట్బాల్ అనేది చాలా వేగంగా డెవలప్ అవుతుంది. అలాగే మన ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ ఎఫర్ట్స్ దీని వెనకాల ఎంతో ఉన్నాయి. మరి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ మిస్టర్ కోటగిరి శ్రీధర్ గారు ఢిల్లీకి పోవడము, ప్రతిసారి పోయినప్పుడు వాళ్ళని మనము ఇన్సిస్ట్ చేసి మాకు ఖచ్చితంగా ఇవ్వాలనడం బట్టి ఒక టీం వచ్చి ఇదంతా ఇన్స్పెక్ట్ చేసి ఇచ్చినారు. లేదా సంతోష్ ట్రోఫీ అనేది ఇట ఆంధ్రప్రదేశ్ కొన్ని చిన్న స్టేట్స్లో అంత సులభంగా రావడం అనేది కష్టం. ఎందుకంటే మనకు ఫుట్బాల్ ఫెసిలిటీస్ ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి. మేము మరి ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ వీ సిన్సియర్లీ థ్యాంక్ ద ఆర్డిటి మేనేజ్మెంట్ ఫెడర్ సార్ వాళ్ళకి బికాస్ ఆఫ్ ఆల్ దేర్ సపోర్ట్ ప్రొవైడింగ్ విత్ సచ్ అ గుడ్ ఫెసిలిటీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అలాగే మేము స్టేట్ గవర్నమెంట్కి మేము కోరేది ఏమంటే అతి వేగంగా ఫుట్బాల్ అనేది డెవలప్మెంట్ అనేది జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. గ్రాస్ రూట్లో మరి ముఖ్యంగా బిలో ది ఏజ్ ఆఫ్ 12 అండర్ 12 ఏజ్ కేటగిరీ పిల్లల మధ్యలో డెవలప్మెంట్ జరుగుతుంది. దీనికి స్టేట్ గవర్నమెంటు సరైన గుర్తింపు ఇవ్వాలా, శాప్ నుంచి సరైన గుర్తింపు మాకు ఇచ్చి దీన్ని పుష్ చేస్తే ఖచ్చితంగా యాజ్ స్ట్రాంగ్ ఫుట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వీఆర్ వెరీ ష్యూర్ దట్ వీల్ టేక్ ఇట్ టు అ వెరీ గుడ్ లెవెల్. అండ్ ప్రతి పేదవానికి, పేద పిల్లలకి, విలేజ్ లెవెల్లో ఉండే పిల్లలకి ఫుట్బాల్ అనేది దొరుకుతుంది. అదే వేరే అదర్ గేమ్స్ అంటే చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలా. వేరే ఫుట్బాల్ అనేది ఒక బాల్ ఉంటే 22 మంది ఆడచ్చు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనము గాన along with state government and Andhra Pradesh Football Association, if we can take this game forward, we are very sure that within 1 or 2 or 3 years we'll have more than 1 lakh players. 1 లక్ష మంది ప్లేయర్స్ ఫుట్బాల్ ఆడేవాళ్ళు ఆంధ్రాలో ఉంటారని మేము గట్టిగా నమ్ముతున్నాము. 17th స్టార్ట్ అయ్యిందంటే ఈరోజు, 19th ఇంకొక 2 మ్యాచెస్ ఉంటాయి, 21st ఉంటాయి. మనకి బహుశా స్పోర్ట్స్ మినిస్టర్ గారు రాంప్రసాద్ రెడ్డి గారు మాట ఇచ్చినారు, ఆయన ఖచ్చితంగా వస్తారు. అలాగే లోకల్ ఎమ్మెల్యే గారు మరియు లోకల్ కలెక్టర్ గారు కూడా ఆ రోజు వస్తున్నారు. అలాగే అవకాశం ఉంటే మన మాజీ ఇండియన్ కెప్టెన్ ఐఎం విజయన్ గారు ఉన్నారు, ఆయన చాలా ఫేమస్. ఆయనని మన ఇండియా పేర్లే అని పిలుస్తారు, ఆయన కేరళలో ఉంటారు. ఆయన కూడా వచ్చే అవకాశం